హలో ఫ్రెండ్స్, ఒక తీయటి రెసిపీతో మిమ్మల్ని పలకరిస్తూ మీ ముందుకు వచ్చేసింది మీ సింధు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీకి కేవలం 4 అంటే 4 పదార్థాలు కావాలండి. కానీ ఈ రెసిపీ టేస్ట్ వర్ణించడానికి అస్సలు మాటలే లేవు. సో లేట్ చేయకుండా ఆ తీయటి రెసిపీ ఏంటో మరెన్నో తీయటి కబుర్లతో రెసిపీ చేస్తూ చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఏదైనా ఒక మెజర్మెంట్ బౌల్ తీసుకోండి. బౌల్ కానీ కప్ కానీ మీరు ఏది తీసుకున్నా కూడా సేమ్ మెజర్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. సో 1 ఫుల్ బౌల్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. అలాగే ఫుల్ బౌల్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. 1 ఫుల్ బౌల్ ప్లస్ ఇంకొక హాఫ్ బౌల్ ఆఫ్ కాచిన నెయ్యి తీసుకున్నాను. అలాగే ఒక పావు బౌల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ఇంతేనండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ రెసిపీ ప్రిపరేషన్కి మనకి డ్రై ఫ్రూట్స్ కానీ యాలకుల పొడి కానీ ఇవేమీ అవసరం లేదు. సో రెసిపీ చూసేద్దాం రండి. స్టవ్ మీద ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. కడాయిలోకి మనం తీసుకున్నటువంటి 1 ఫుల్ బౌల్ ఆఫ్ శనగపిండి అనేది వేసేసి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని శనగపిండి నుంచి మంచి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. సో మంచి సువాసన వస్తుంటే శనగపిండి అనేది లైట్ బ్రౌన్ కలర్ కూడా అవటం స్టార్ట్ అవుతుందండి ఆ స్టేజ్ వచ్చేసరికి. సో శనగపిండిని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండండి. మీన్వైల్ ఏదైనా ఒక ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ ఆర్ డిష్కి కొద్దిగా నెయ్యి అనేది లోపల పక్కన అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. సో శనగపిండి మనకి సుమారుగా ఫ్రై అవ్వటానికి ఒక 7 to 8 మినిట్స్ టైం పడుతుందండి. సో లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక చేసుకుని ఈ తీయటి రెసిపీ ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేయండి. సో ఒక 7 to 8 మినిట్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి కొంచెం వెడల్పుగా ఉన్న ఒక జల్లెడ పెట్టుకుని ఈ ఫ్రై అయిపోయిన శనగపిండిని ఈ జల్లెడ హెల్ప్తో బాగా జల్లించేసుకుందాం. ఇలా జల్లించడం వల్ల మనకి శనగపిండిలో ఏమన్నా గడ్డల్లాంటి ఏర్పడితే అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి ప్యూర్ ఫామ్ ఆఫ్ శనగపిండి మాత్రమే మనకి అడుగున గిన్నెలోకి పడిపోతుంది. ఎందుకంటే మనకి ఇలాంటి గడ్డలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మనం రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు అది పర్ఫెక్ట్గా కుదరకపోగా మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో అందుకనే ఎప్పుడైనా కొంచెం ఇలాంటి పౌడర్ బేస్డ్ రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి జల్లించుకుని ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తే మన పని సులువుగా అవటమే కాకుండా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా మరింత రెట్టింపు అవుతుంది. సో ఇప్పుడు జల్లించి పెట్టుకున్న ఈ పిండిలోకి ఇందాక నేను 1.5 బౌల్స్ ఆఫ్ నెయ్యి అని చెప్పాను కదా. సో 1 ఫుల్ బౌల్ ఆఫ్ నెయ్యి అనేది వేసేద్దాం. నెయ్యి అనేది మనకి అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన నెయ్యి వాడకూడదు, అలాగని మెల్ట్ అవ్వని నెయ్యి కూడా వాడకూడదు. సో ఇలా లిక్విడ్ ఫామ్లో ఉన్న నెయ్యి మాత్రమే యూజ్ చేసినట్టయితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ నెయ్యిని ఈ శనగపిండిని బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మనం ఏదైనా ఒక గెరిటి ఆర్ స్పూన్ హెల్ప్తో ఇలా మిక్స్ చేసేసుకోండి. సో మనకి బాగా పల్చగా సిల్కీగా ఉండాలి టెక్స్చర్ అనేది. సో ఇలా మిక్స్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక నేను ఏ కడాయిలో అయితే శనగపిండి ఫ్రై చేశానో ఆ కడాయిని ఒకసారి వాష్ చేసేసుకుని తిరిగి అదే కడాయిని స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు దీనిలోకి ఇందాక మీకు చూపించినటువంటి 1 ఫుల్ బౌల్ ఆఫ్ షుగర్ ఉంది కదా, ఆ షుగర్ని వేసేసాను. షుగర్ని వేసేసిన తర్వాత ఇందాక మీకు పావు కప్పుతో వాటర్ చూపించాను కదా, సో ఆ వాటర్ని కూడా పోసేసాను. మీరు వాటర్ అనేది మరీ ఎక్కువ పోసేసారనుకోండి, పాకం అనేది బాగా లూజ్గా అయిపోతుంది. సో కరెక్ట్ కొలతలతో పోస్తే పర్ఫెక్ట్ రెసిపీ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయి ఈ పాకం నుంచి ఒక తీగ పాకం కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. సో జస్ట్ ఒక తీగ పాకం వచ్చింది అని అనుకున్న తర్వాత ఇమీడియట్గా మనం ఇందాక శనగపిండి నెయ్యి కలిపిన మిశ్రమం ఉంది కదా, దాన్ని పోసేయాలి. ఒక తీగ పాకం అంటే ఏం లేదండి, జస్ట్ ఆ షుగర్ సిరప్ని కొద్దిగా 2 వేళ్ల మధ్య పట్టుకుని ఇలా జిగురులాగా ఏర్పడి ఒక దారంలాగా స్ట్రెచ్ అవుతుందంటే అదే ఒక తీగ పాకం. సో ఇలా మనం ఈ శనగపిండి మిశ్రమం పోసేసిన తర్వాత గెరిట హెల్ప్తో మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేసుకుంటూ మధ్యలో ఇందాక మీకు అక్కడ ఒక అరకప్ ఆఫ్ నెయ్యి చూపించాను కదా, ఆ నెయ్యి నుంచి కొద్దిగా అంటే 2 టీ స్పూన్స్ చొప్పున మధ్యలో దీనిలో పోస్తూ మరో పక్కన కలుపుకుంటూ ఉండండి. సో ఈ నెయ్యి మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మీరు కలుపుకోవాలని డౌట్ రావచ్చు. నాకైతే ఈ రెసిపీ ప్రిపరేషన్కి కేవలం ఇందులో పావు కప్పు నెయ్యి మాత్రమే అవసరం పడింది. మరి ఎలా తెలుస్తుంది? అరకప్పు అని చెప్పాను కదా, పావు కప్పు అని చెప్తున్నాను ఏంటి అని అనుకోవచ్చు. కొన్ని రెసిపీస్కి కొద్దిగా క్వాంటిటీ అనేది సేఫ్ సైడ్ ఎక్కువ ఉంచుకోవటమే మంచిదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి అనేది త్వరగా దగ్గర పడిపోతుంది, ఒక్కొక్కసారి టైం అనేది పడుతుంది. సో అలా 2 టీ స్పూన్లు చొప్పున నెయ్యి వేసుకుంటూ ఈ శనగపిండి మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో నాకు అలా పావు కప్పు నెయ్యి అనేది అవసరం పడింది. పావు కప్పు నెయ్యి కంప్లీట్ అయ్యేసరికి నాకు పిండి మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలా స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకుని ఇమీడియట్గా ఆ శనగపిండి మిశ్రమాన్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి గ్లాస్ జార్ ఉంది కదా, సో ఆ డిష్లోకి పోసేసాను. పోసేసిన తర్వాత ఇది కంప్లీట్గా ఆరిపోవాలండి.
అలా అని మరీ కంప్లీట్గా ఆరిపోయేదాకా వెయిట్ చేస్తే మనకి పీసెస్లా కట్ చేసుకోవడం కుదరదు కదా, ఎందుకంటే శనగపిండి కాబట్టి త్వరగా బిగిసిపోతుంది. అందుకని ఏం చేయాలంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక నైఫ్ హెల్ప్తో మనం ఇలా ఘాట్లలాగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ రెసిపీ అనేది చివరికి అంటే కంప్లీట్ అయ్యేసరికి మనకి ఈజీగా ఆ పీసెస్ అనేవి రిమూవ్ చేసేసుకోవచ్చు. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి, కంప్లీట్గా ఆరిపోయాక పీసెస్ని రిమూవ్ చేయాలి. ఈ పాయింట్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక ఘాట్లు పెట్టుకోవటం మర్చిపోయినట్టయితే ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి అప్పుడు ఘాట్లు పెట్టుకుని కంప్లీట్గా కూల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ మీదకి మనం దేనిలోకైతే ఈ శనగపిండి మిశ్రమం పోసామో దాన్ని ఉల్టా బాయిల్ చేసేది జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి, ఇమీడియట్గా ఊడి పడిపోతుంది. ఇన్ కేస్ ఊడి పడలేదు అనుకోండి, సైడ్ నుంచి నైఫ్ పెట్టి ఒకసారి ఇలా స్క్రాప్ చేసుకున్నట్టు గీరండి, ఇమీడియట్గా పీసెస్ అన్నీ ఊడిపోతాయి. సో మనం ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి నాకు టోటల్గా ఈ సైజ్ పీసెస్ అయితే ఒక 8 పీసెస్ వచ్చాయండి. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీని బట్టి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని నేను కొన్ని పీసెస్ అంటే టోటల్గా 8 పీసెస్ వచ్చాయి కదా మనకి, వీటిలో 4 పీసెస్ని ఇంకొంచెం పొడుగ్గా కట్ చేశాను, 4 పీసెస్ని అలాగే ఉంచాను. ఇంత బాగా చేసి చూపించాక ఈ రెసిపీ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మిచ్ యూ ఆల్.